వృశ్చిక రాశి వారికి 2026 జూన్ మాసంలో ఒక శుభవార్త ఏంటంటేనండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం 9వ స్థానాన్ని భాగ్యస్థానం లేదా అదృష్ట స్థానం అంటారు. మీ భాగ్యస్థానంలోకి జూన్ 2 నుండి అక్టోబర్ మాసం వరకు కూడా గురువు రాబోతున్నాడు. దేవగురువు అయినటువంటి గురువు పైగా ఉచ్చ స్థితిలో, గురువు కర్కాటక రాశిలో ఉచ్చాన్ని పొందుతాడు. ఉచ్చస్థానంలో ఉండేటువంటి గురువు 9వ స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. గురువుతో పాటుగా రవి, బుధ, శుక్రగ్రహాల యొక్క బలమైనటువంటి సంచారం కూడా మీకు లభిస్తుంది. పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. ఊహించని ధనయోగాలు రాబోతున్నాయి అని చెప్పవచ్చు. మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా అనుకూలిస్తున్నాడు. దానివల్ల వృశ్చిక రాశి జాతకులలో, ముఖ్యంగా విద్యార్థులలో టాలెంట్ మెరుగుపడి గుండె ధైర్యం రెట్టింపు అవుతాయండి. కుజగ్రహ బలం వల్ల ఎంత కష్టాన్నైనా సరే వృశ్చిక రాశి వారు ఎదుర్కోగలుగుతారు, విజయాన్ని సాధించగలుగుతారు. అయితే నెగిటివ్ ఏంటంటేనండి, ఈ జూన్ నెలలో శని యొక్క ప్రభావం కారణంగా పనులలో కాస్త ఒత్తిడి ఉండవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలో ఒంటరిగా ప్రయాణం చేసే వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం వృద్ధులు మాత్రమే కాదండి, యంగ్ వాళ్ళైనా, వృద్ధులైనా, మధ్య వయస్సు వారైనా సరే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే రవి, బుధ, శుక్రుల యొక్క ప్రభావం వల్ల షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఇలాంటి లాటరీల ద్వారా ఆకస్మికంగా భారీ ధనలాభం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు కనుక షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే, పెట్టుబడి పెడదాం అనుకుంటున్నట్లయితే ఈ సమయం అనేది వారికి చాలా బాగా అనుకూలిస్తుంది. ఈ కాలాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకున్నట్లయితే రుణ విమోచనం జరిగి అప్పుల బాధ నుండి కాస్తైనా విముక్తి లభిస్తుంది. అయితే జూన్ మొదటి 2 వారాల్లో మాత్రం 1-2 వారాల్లో శని ప్రభావం వల్ల ఇంటిని రినోవేట్ చేయించాల్సి రావటం కానీ, ఇంటి మరమ్మతుల కోసం కానీ, లేదా వాహన రిపేర్ల నిమిత్తం కానీ, మీ కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య నిమిత్తం కానీ మొదటి 2 వారాల సమయంలో మాత్రం ఆకస్మిక ఖర్చులు పెరిగి సేవింగ్స్ అనేవి తగ్గుతాయండి. కాబట్టి ముందుగానే పొదుపు చేసుకోవటం చాలా అవసరం. ఈ జూన్ మాసంలో మీ పైన పని ఒత్తిడి, కొత్త బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజ బలం వల్ల ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మొండి ధైర్యంతో, గుండె ధైర్యంతో, మీతో పాటు ఎవరూ లేకపోయినా ఒంటరిగానైనా సరే అన్ని పనులను గుండె ధైర్యంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఒకవేళ ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఒత్తిడిని కనుక ఎదుర్కొంటున్నట్లయితే గురుబలం ఉంది కాబట్టి ధైర్యంగా పక్కకు జరిగి కొత్త అవకాశాల కోసం, కొత్త ఉద్యోగం కోసం, ఉద్యోగ మార్పు కోసం అడుగులు వేయవచ్చండి. వేరే ఉద్యోగం మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం త్వరగానే లభిస్తుంది. శుక్రగ్రహ అనుకూలత వల్ల వృశ్చిక రాశి వారు ఎవరైతే సినిమా రంగంలో కానీ, సోషల్ మీడియాలో కానీ, డ్యాన్స్ కానీ, సంగీతం వంటి కళాకారులకు విపరీతమైనటువంటి బిజీ స్కెడ్యూల్ ఉండటం కానీ, స్వదేశీ, విదేశీ ప్రదర్శనల ద్వారా గొప్ప పేరు ప్రఖ్యాతలు లభించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. రాజకీయ నాయకులకి కూడా ఊహించని విజయాలు అనేవి లభిస్తాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే జూన్ మొదటి 2 వారాల్లో కస్టమర్లు తగ్గి వ్యాపారం అనేది నిదానంగా సాగినప్పటికీ కూడా 3-4 వారాల్లో, 2వ వారం తర్వాత నుండి గ్రహాల యొక్క అనుకూలత వల్ల కొత్త డీల్స్ అనేవి కుదురుతాయండి. వ్యాపార వృద్ధి అనేది ఉంటుంది. ఎలాంటి రంగాలు ఈ మాసంలో అనుకూలిస్తాయంటే కన్సల్టెన్సీ రంగంలో ఉన్నవారు, రియల్ ఎస్టేట్, హోటల్, ఫైనాన్స్, అలాగే బొటిక్స్ రంగంలో ఉన్నవారు, ఆటోమొబైల్ రంగంలో ఉన్నవారికి మంచి మాసంగా చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రవి, కుజగ్రహాల యొక్క బలం వల్ల రోగనాశనం అవుతుందండి. అంటే ఈ గ్రహాల వల్ల వృశ్చిక రాశి వారి యొక్క శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరిగి గత కొంతకాలంగా వేధిస్తున్నటువంటి పాత ఆరోగ్య సమస్యల నుండి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. అంటే రోగనాశనం జరుగుతుంది అని చెప్పవచ్చు.
అయితే శనిగ్రహ ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుందండి. నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ ఉండేటువంటి అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి జూన్ మాసంలో బుధ గురుగ్రహాల యొక్క ప్రభావం వల్ల బుధుడు బుద్ధికారకుడండి. అలాగే ఉచ్చస్థానంలో ఉండేటువంటి గురువు అనుకూలించటం వల్ల పోటీ పరీక్షలు అలాగే నీట్ రాసేటువంటి విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఏకాగ్రత అనేది కుదురుతుంది. కాన్సన్ట్రేషన్తో చదవగలుగుతారు. వారు అనుకున్న ర్యాంకులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే గురుబలం అనేది బాగుంది. అలాగే ఐఎల్స్ కానీ, జిఆర్ఈ కానీ, టోఫెల్ కానీ, జీమాట్ ఇలాంటి పోటీ పరీక్షలు హాజరయ్యే వారికి కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలు రావడమే కాకుండా వీసా సంబంధిత సమస్యలు కూడా సులభంగా తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్యకు కూడా ఈ కాలం అనేది బాగా యోగిస్తుందండి. ఇక వివాహపరంగా చూసుకున్నట్లయితే 9వ స్థానంలో, అదృష్ట స్థానంలో, ఉచ్చ స్థానంలో ఉండేటువంటి గురువు ఉండటం వల్ల బలమైన వివాహ బలం అనేది సూచిస్తుందండి. గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల పెళ్లి ప్రయత్నాలు చేసేటువంటి వృశ్చిక రాశి వారికి వారి వ్యక్తిగత జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి ఏ దోషాలు లేనట్లయితే, అంటే కేవలం రాశి నక్షత్రం బట్టే కాకుండా మనకంటూ మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి ప్రతి ఒక్క మనిషికి కూడా పర్సనల్ జాతక చక్రం, వ్యక్తిగత జాతక చక్రం అనేది ఉంటుందండి. దానిలో వివాహానికి సంబంధించి ఎటువంటి దోషాలు లేనట్లయితే ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి రాశి ఫలాల ప్రకారం గురుబలం అనేది బాగా సూచిస్తుంది. కాబట్టి ఈ మాసంలో వివాహం నిశ్చయం అవటం కానీ, లేదా ఏదో ఒక సంబంధం కదలటం కానీ, పెళ్ళిళ్ళు జరగటం కానీ, పెళ్ళిళ్ళు కుదరటం కానీ, ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే పెద్దల యొక్క అంగీకారం వచ్చేటువంటి అవకాశాలు పెరగటం కానీ, అంటే ఒక మాటలో చెప్పాలంటే 12 రాసులు ఉన్నాయి కదా, 12 రాసులలో జరిగేటువంటి పెళ్ళిళ్ళలో 30% పైగా వృశ్చిక రాశి వారికే జరిగేటువంటి అద్భుతమైనటువంటి యోగం ఉంది. ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పక పాటించాలి. అలాగే చాలా కాలంగా సంతానం లేక బాధపడుతున్నటువంటి వివాహితులకు, ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో ఈ నెలలో సంతాన ప్రాప్తి కలిగేటువంటి అత్యంత శుభకరమైనటువంటి వార్త అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వైవాహిక జీవితం పరంగా చూసుకున్నట్లయితే శని ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఈగో ఫీలింగ్స్ రావటం కానీ, నువ్వెక్కువ నేనెక్కువ అనేటువంటి చిన్న చిన్న అపార్థాలు రావటం కానీ, అనుమానాలు రావటం వల్ల కొన్ని టెంపరరీ గొడవలను అయితే సూచిస్తుందండి. కాబట్టి ఈ మాసంలో వివాహపరంగా మాత్రం, అంటే ఆల్రెడీ వివాహం అయిన వారి వైవాహిక జీవితం విషయంలో మాత్రం ఓపిక అవసరమేనండి. మీ సొంత బంధువులు లేదా కుటుంబ సభ్యులే మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి 4, 9 ఈ 2 సంఖ్యలు కూడా బాగా కలిసి వస్తాయండి. విశేష యోగాన్ని ఇస్తాయి. మెరూన్ కలర్, ఎరుపు రంగు లక్కీ కలర్స్గా చెప్పవచ్చు. ఈ మాసంలో శని మరియు ఇతర నెగిటివ్ ప్రభావాలు తగ్గటానికి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఆడవారైనా మగవారైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయటం, స్వామివారికి ఎర్రటి రంగు పుష్పాలను సమర్పించటం, మీకు వీలైనంత ఒకరికో ఇద్దరికో పేదలకు అన్నదానం చేయటం, గోవులకు ఆహారాన్ని అందించటం, ఎండాకాలం కాబట్టి పక్షులకు మేడపైన నీటిని అందించటం వల్ల శుభం కలుగుతుంది.